వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం ఇల్లంద గ్రామంలో జరుగుతున్న సమావేశానికి ముఖ్య అతిథిగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించేంత వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై యుద్ధం తప్పదని వెల్లడించారు. సివిల్స్ లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా అంటూ దివ్యాంగుల కోటాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ పై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఆమెను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కళ్లకు నల్లగంతులు కట్టుకొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నరసింహులు, సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు గుడిపల్లి సుమతి, సంఘం వర్ధన్నపేట మండల అధ్యక్షులు జట్టబోయిన శ్రీనివాస్, సంఘం రాయపర్తి మండల అధ్యక్షులు ఇస్లావత్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడట్లేదు కాబట్టి స్థానిక సంస్థల నుంచి మొదలుపెట్టి పంచాయతీ నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ వరకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము వికలాంగులకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక ఎన్నికలు పెడితే మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధం తప్పదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధం చేస్తామని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని వెల్లడిస్తూ ఈ రోజు మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అనేటువంటి మరి స్మితా సబర్వాల్ వికలాంగుల సమాజాన్ని ఏదైతే సివిల్స్ లో వికలాంగులకు రిజర్వేషన్లు అవసరమని చెప్పేసి వికలాంగుల సమాజాన్ని అవహేళన చేసి అవమానపరిచేవి మరి వికలాంగుల సమాజాన్ని సభ్య సమాజంలో చిన్న చూపు చూసినటువంటి విధానాన్ని తీరు నిర్దిస్తూ ఈ రోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆమె వ్యాఖ్యలకు నిరసనగా నల్ల బ్యాడ్జీలతో ఈ రోజు మేమందరం కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం. అందరూ కూడా నల్ల బ్యాడ్జీలతో కట్టుకొని ఈ సీనియర్ ఐఏఎస్ అధికారికి ఉన్నటువంటి మీకు ఒకే చెప్తున్నాం, వికలాంగుల సమాజం దేంట్లో కూడా తీసుకోదు. వికలాంగుల సమాజం మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ సునీతా సబర్వాల్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సునీతా సబర్వాల్ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన హెచ్చరిక జారీ చేస్తూ మేమందరం కూడా ఈ రోజు నల్ల బ్యాడ్జీలతో ఈ సునీతా సబర్వాల్ కి అదే విధంగా ఇంతవరకు కూడా సునీతా సబర్వాల్ గారు చేసిన వ్యాఖ్యలను మరి రాష్ట్ర ప్రభుత్వం ఖండించాలి. వెంటనే ఆమె మీద 2016 వికలాంగుల హక్కుల చట్టం సెక్షన్ కింద ఆమె మీద కేసు నమోదు చేయాలి. ఆమెను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలి. బేసరంగా సునీతా సబర్వాల్ వికలాంగుల సమాజం కనుక క్షమాపణ చెప్పకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాల్లో ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వికలాంగుల సమాజానికి 2016లో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం చట్టం తెచ్చింది. ఏం చట్టం తెచ్చిందయా? వికలాంగుల అట్రాసిటీ చట్టం అని చట్టం తెచ్చింది. వికలాంగుల సమాజాన్ని ఎవరు అవమానపరిచినా వైకల్యం పేరుతో దూషించినా సరే వికలాంగులు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు ఏమైనా ఉన్నాయో వికలాంగుల సమాజానికి కూడా చట్టాలు ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం 2016లో చట్టం చేస్తే ఆ చట్టాన్ని దేశంలో కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా సమర్థవంతంగా అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందినాయి. సునీతా సబర్వాల్ ఒకటే సవాల్ చేస్తున్నావు, నువ్వు కనుక వికలాంగుల సమాజానికి బేసరట్గా క్షమాపణ చెప్పకుంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి నీకు ప్రతిఘటన తప్పవని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారు కూడా వికలాంగుల సమాజాన్ని అవమానపరిచి వికలాంగుల సమాజాన్ని కించపరిచినటువంటి ఆ సీనియర్ ఐఏఎస్ అధికారి మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. వికలాంగుల యాక్ట్ కింద ఆమెను అరెస్టు చేయాలి. తక్షణమే 2016 వికలాంగుల యాక్ట్ చట్టం కింద ఆమె మీద కేసులు నమోదు చేసి ఆమె తక్షణమే జైలుకు పంపాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన ఈ రాష్ట్ర కమిటీ సమావేశాల నుంచి మేము పిలుపునిస్తున్నాం. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, క్షమాపణ చెప్పాలి. సునీతా సబర్వాల్ వికలాంగుల సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలి. స్మితా సబర్వాల్ వికలాంగుల సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలి. స్మితా సబర్వాల్ వికలాంగుల సమాజానికి వెంటనే వికలాంగుల అట్రాసిటీ చట్టం 2016 సమర్థవంతంగా అమలు చేయాలి. వికలాంగుల హక్కుల చట్టం 2016 సమర్థవంతంగా అమలు చేయాలి. వికలాంగుల హక్కుల చట్టం 2016 సమర్థవంతంగా సునీతా సబర్వాల్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలి. సునీతా సబర్వాల్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే సునీతా సబర్వాల్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, క్షమాపణ చెప్పాలి. సునీతా సబర్వాల్ వికలాంగుల సమాజానికి వెంటనే
క్షమాపణ చెప్పాలి మిగతా సబర్బాల వికలాంగుల సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలి మిగతా సబర్బాల వికలాంగుల సమాజానికి వెంటనే ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమంతోనే సునీతా సమర మార్గాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతిఘటనలు ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఉంటాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా వక్త హెచ్చరిక జారీ చేస్తున్నాం. వికలాంగుల సమాజాన్ని ఎవరు అవహేళన చేసినా, ఎవరు అవమానపరిచినా, వికలాంగుల సమాజాన్ని చిన్నచూపు చూసినా సరే వికలాంగుల హక్కుల చట్టాన్ని ఈ రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ మీద ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి వస్తే వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ కానీ వాళ్ళు ఏదైనా కానీ ఈ దేశ ప్రధానమంత్రి అయినా సరే వికలాంగుల హక్కుల చట్టం అందరికీ ఒకే రకంగా వర్తించాలి. చట్టాలు అందరికీ సమన్వయం ఉండాలి. సునీతా సమర్పాలను చట్టం ప్రకారం శిక్షించేందుకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి నిద్రపోకుండా మొద్దు నిద్రపోకుండా ఆమె వ్యాఖ్యలు చేసి మరి రోజులు గడవస్తున్నాయి. ఇంతవరకు కూడా మీద చర్యలు తీసుకోకపోవడాన్ని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షం మీద తప్పుపడుతూ తెలంగాణ రాష్ట్రంలో కూడా సునీతా సమర్పాలే కాదు వికలాంగుల సమాజాన్ని ఎవరు అవమానపరిచినా, వికలాంగుల సమాజాన్ని ఎవరు ఏదైనా చేసినా సరే చట్టపరంగా అవసరమైతే గురిశిక్ష విధించే విధంగా కూడా చట్టాలు తీసుకురావాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మేము విజ్ఞప్తి చేస్తూ వికలాంగుల సమాజం ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ రేపు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున 2 రాష్ట్రాలకు నిర్వహించి సునీతా సమర్పాలకు వికలాంగుల సంగతి ఏదో చెప్తాం. వికలాంగుల సమాజం దేంట్లో కూడా తీసుకోదు. ఈ దేశ ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఒక వికలాంగుడైనటువంటి మా జయపాల్ రెడ్డి గారు మన దేశ ఉత్తమ పార్లమెంటేరియన్ గా పేరు తెచ్చుకుంటూ సునీతా సమర్పాలు ఎట్లా వికలాంగుల సమాజానికి కించపరిచింది. లూయి బ్రెయిల్ గారు వికలాంగుల సమాజానికి అందులో నిప్పియాలా. లూయి బ్రెయిల్ గారు ఒక గొప్ప మేధావి గురించి తెచ్చుకోవాలి. మరి ఎంతో మంది మేధావులు వికలాంగులు ఉన్నప్పుడు కూడా వికలాంగులు దేనికి బెగ్గరారు. సివిల్స్ ఉద్యోగాలలో వికలాంగులకు రిజర్వేషన్ అవసరం లేదని చెప్పేసి వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన సునీతా సమర్పాల్ కనుక క్షమాపణ చెప్పకుంటే పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడికి కూడా మేము సిద్ధమవుతాం. ఈ ప్రభుత్వం ఆమె మీద చర్యలు తీసుకోవాలి, ఆమెతో క్షమాపణ చెప్పించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తూ మరి ఈ రోజు రేపు జరగబోయేటటువంటి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా భారీ ఎత్తున మా వికలాంగుల సమాజాన్ని సమీకరించి రేపు రోడ్డు దిగ్బంధం కూడా చేసుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వికలాంగుల